విక్రమ్ చెప్పండి, చూస్తున్నాం ప్రధానంగా ప్రధాని మోదీ పర్యటన హైదరాబాద్ రాబోతున్నారు. టార్గెట్ 400 ఎన్డీఏ అంటోంది బీజేపీ. సౌత్ స్టేట్స్ లో 5 రాష్ట్రాలు 5 రోజులు. తెలంగాణలో పర్యటన ఏ విధంగా ఉండబోతోంది, డీటెయిల్స్ ఏంటి? బిందు, దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెంచింది. అందులో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 2 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. గత 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ 4 గంటల 55 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 5 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు కూడా మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు కూడా రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత రాజ్భవన్కు చేరుకుంటారు. ఈరోజు రాత్రి రాజ్భవన్లోనే బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు మళ్ళీ తిరిగి బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నాగర్ కర్నూలు నుంచి నేరుగా గుల్బర్గా దక్షిణాది కర్ణాటక రాష్ట్రంలో ప్రచార కార్యక్రమానికి వెళ్ళబోతున్నారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో 5 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండబోతుంది. ఏ క్షణమైనా కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 15 స్థానాలకు సంబంధించి తెలంగాణలో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది, ప్రచారాన్ని ప్రారంభించేసిందని చెప్పుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు రోడ్ షోతో కొంత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మల్కాజ్గిరి ప్రాంతం చాలా సవాల్గా తీసుకుంది. అక్కడ ఈటెల రాజేందర్ను బరిలోకి దింపడం జరిగింది. ఈటెల రాజేందర్ గతంలో హుజురాబాదు అదేవిధంగా గజ్వెల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రోడ్ షోతో బీజేపీలో ఒక జోష్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితమే హోంశాఖ మంత్రి అమిత్ షా ఎల్బీ స్టేడియంలో భూస్థాయి కమిటీ అధ్యక్షులు ఆ పై స్థాయి నేతలతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియా వారియర్స్తో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మొత్తం చూస్తే బీజేపీలో ఒక జోష్ పెంచే ప్రయత్నం అయితే జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బిందు, ఓకే విక్రమ్, సో చూడాల్సింది నిజంగా ఎక్సెప్ట్ కర్ణాటక మిగతా సౌత్ స్టేట్స్ నుంచి బీజేపీ ఎన్ని ఎంపీ సీట్లు గెలవగలుగుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మోదీ పర్యటనలు ఎంతవరకు బూస్ట్ ఇస్తాయి బీజేపీకి అనేది కూడా చూడాల్సింది.